నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోలీస్ కానిస్టేబుల్ ఇంకా డిఎస్సి అనేకమైన ఆస్పిరెంట్స్ ఇక్కడ తరలి వచ్చిండ్రు. మీరందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి దాదాపు ఒక ఇదే జాగల 2000 సంవత్సరంలో పొన్న ప్రభాకర్ గారు స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పారావు గారు పీడిఎస్సి ప్రెసిడెంట్. ఆ రోజు మేము అనుకున్నాం, అప్పుడు 50,000 ఖాళీ పోస్టులు ఉంటే ఇక అప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. అప్పుడు అనుకున్నాం 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తూనే ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాం. కానీ 2004లో కాంగ్రెస్ అధికారం వచ్చింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. తర్వాత వాస్తవంగా అనుకున్న తిరిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కంటిన్యూగా జాబ్ వేకెన్సీలు పడుతూనే ఉన్నాయి. ఇందాక కృష్ణాన్న చెప్పినట్టుగా 94లో జాబ్ నోటిఫికేషన్ పడితే తర్వాత ఎప్పుడు కూడా పడలేదు. తర్వాత మళ్ళా మెగా ఖాళీగా ఉన్న పోస్టులు కానీ మెగా డిఎస్సీలు కానీ కొన్ని టీడీపీ పీరియడ్లో పడ్డా, కానీ తర్వాత ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆ రోజు పడ్డాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏందో తెలియదు, మనము స్వయం పాలన తెలంగాణ తెచ్చుకున్నాం, ఆత్మగౌరవం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మా నిధులు మా నీళ్ళు మా ఆత్మగౌరవం అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మెగా డిఎస్సి అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. ఈరోజు గ్రూప్ 1 అనేది లేక వస్తే అది పేపర్ లీక్లతో ఆగిపోయింది. ఈరోజు మళ్ళీ దిశ ఉద్యమం మొదలైంది అనుకోవాలి. ఇక్కడ నిరుద్యోగుల చలో ఇందిరా పార్క్తోని మరి దశ ఉద్యమం మొదలైంది అనేది అనుకోవాలి. ఈరోజు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు నిరుద్యోగులు వెనుక జరుగుతున్నాయంటే అది చెప్పలేని వర్ణనాన్వితమైనది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా నిరుద్యోగులను ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది ఈరోజు తేటతెల్లం అవుతా ఉన్నది. కాబట్టి ఇవాటి వరకు క్వశ్చన్ పేపర్ లీక్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ చైర్మన్గా ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. మరి ఆ లీక్ అయినప్పుడు ఈ రోజు వరకు జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఈరోజు తెలంగాణలో పెద్ద స్కామ్లు 3 జరిగినాయి. అందులో గొర్రెల స్కామ్ ఒకటైతే, మరి ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఒకటైతే, ఇంకో స్కామ్ వచ్చేసి టీఎస్పీఎస్సీ. ఈరోజు 3 కూడా బయటనే ఉన్నారు. కానీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. అదేంటనంటే ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 2 పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి ఇందాక కృష్ణన్న చెప్పిన డిపార్ట్మెంట్ వైజ్గా చెప్పారు. కానీ మేము కొంతమంది విద్యార్థులు అందరూ కలిసి కొన్ని సర్వేలు ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్తో అన్ని కలిసి చేపిస్తే ఈరోజు 2,77,316 పోస్టులు ఉన్నాయి. 2,77,316 పోస్టులు ఈరోజు ప్రభుత్వం కార్యనగరం మొత్తం డేటా ఉంది కాబట్టి పీడిఎఫ్ మీకు కావాలంటే నేను ఇస్తా. అంటే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్న తర్వాత ఈ రోజు వరకు 2 లక్షల పోస్టులు దింపుతామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపైన ఈ రోజు వరకు రివ్యూ మీటింగ్ జరగలేదు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ మనము కూర్చున్న దాన్ని ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంతమంది రాసిన ప్రభుత్వం ఇవాటి వరకు ఎందుకు చెప్పలేదు? ఎంత శాతం ఇంటి నంబర్ అంటే 2,27,000 మంది రాసిరా, 3 లక్షల మంది రాసిరా, 4 లక్షల మంది, ఈరోజు స్పష్టమైన నంబర్ మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా దాదాపు 16,000 కానిస్టేబుల్ పోస్టులకు మెరిస్తే ఈరోజుగా వీళ్ళు ఇస్తున్నారు. కొన్ని కేసులు ఉన్నాయని చెప్పి కొంతమంది నాపి దాదాపు 358 మంది నాపి అందులో 165 మందికి ఇచ్చిండ్రు. తక్కిన 158, 165 మందికి ఇంకా ఆర్డర్ కాపీలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకుండా మీరు ఆపిండ్రు? అంతేకాకుండా ఈరోజు గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు మరి మీరు ఎందుకు పెంచకుండా ఆపిండ్రు? గ్రూప్ 4 పోస్టుల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వాలకెళ్ళి మొదలుపెట్టిండ్రు. అలా దాదాపు చాలా వరకు దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పేసి ఉన్నది. ఆంధ్రాకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవడైనా పుట్టినప్పటి నుంచి 5వ తరగతి వరకు లోకల్ సర్టిఫికేట్ తీసుకుంటారా, లేకుంటే 7వ తరగతికి వెళ్ళి 10వ తరగతి వరకు తీసుకుంటారా? లోకల్ సర్టిఫికేట్ అంటే ఏ విధంగా వస్తుందో ఇయాటి వరకు పోయిన ప్రభుత్వంకి వెళ్ళి ఇయాటి వరకు దాని మీద స్పష్టత లేకుండా అయిపోయింది. పుట్టినప్పటికి వెళ్ళి 7వ తరగతి వరకు ఉన్నోళ్ళు లోకల్ వచ్చారు, లేకుంటే 10వ తరగతి లేకుంటే ఇంటర్మీడియట్ దాకా పెట్టాలి. కానీ మధ్యలోకి వెళ్ళి మొదలుపెట్టి 7వ తరగతి మొదలుపెట్టి 10వ తరగతి వరకు ఇక్కడ చదివినోడు లోకల్ అంటే అదేమో అర్థమవుతలేదు. కాబట్టి ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ ఈరోజు నిరుద్యోగులు ఉన్నాయి. అంతేకాకుండా టైపిస్ట్ పోస్టులు దాదాపు 50,000 మంది టెక్నికల్ బోర్డు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు అవన్నీ నింపకుండా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3ల
మీరు అట్టే అందరు 2000 3000 అంటున్నారు, కానీ ఖాళీలు ఎన్ని ఉంటే అన్ని వేలు అన్ని పోస్టులు మీరు ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రూప్ 1 షెడ్యూల్ డేట్లు, ఈరోజు డేట్లు ఇచ్చిన వాళ్ళు మీరు ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు ఏది మన టీజీపీఎస్సీ కమిషన్ దగ్గర పోయి కూర్చొని, చైర్మన్ దగ్గర కూర్చొని గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్లు పరీక్షల డేట్లు ఇచ్చిన వాళ్ళు మీరు ఒకసారి మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ దీంతోనే మన క్లాస్ అవుతున్నాయి కదా. 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది, అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ రేపు బార్డర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి డేట్లను చూసుకోకుండా మీరు కమిషన్కి ఎట్లా ఇచ్చారు, మీరు ఏది సర్వీస్ కమిషన్కి మీరు డేట్లు ఇచ్చేటప్పుడు ఈ పోస్టులు పెంచాలనే ఆలోచన మీరు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి డ్రామాలు బంద్ చేసేయాలి. రాజకీయాలు, విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి నేను చెప్తున్నా. మాకు రాజకీయాలు చేయడం, కానీ విద్యార్థుల జీవితాలతో ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి, నిరుద్యోగ ఉద్యమాలకు వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి, వాళ్ళ కష్టం ఎట్లుంటుందో వాళ్ళ బాధ ఏంటో మాకు తెలుసు. కాబట్టి ఈ దుకాణం బంద్ చేయాలి. కాబట్టి డేట్లు ఎవడిచ్చిండు ఈరోజు స్పష్టంగా చెప్తున్నా. నేను 2 రోజులలో ఎలక్షన్ మన తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర కూర్చొని ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎగ్జామ్ ఎవడిచ్చిండు, ఇచ్చినోడు మరి డేట్ పోస్టు పెంచమని ఎందుకు చెప్పలేదు? మరి ఆ ఎగ్జామ్స్ అయిన టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది 2 క్లాస్ అయితే నేను ఎందుకు చెప్పలేదు? వార్డెన్ ఎగ్జామ్ ఉందని ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇవన్నీ డబల్ గేమ్లు అనేది బంద్ చేసేయాలి. ఈరోజు ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో నాడుకోవద్దని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఖచ్చితంగా 1:100 గ్రూప్ 1 పిలవాల్సిందే. అందులో నువ్వు పిలిచినావంటే నువ్వు నౌకరు ఇవ్వమనేమో రాదు. నువ్వు 1:100 పిలవగానే అందరికీ నౌకర్లు ఏం రాదు. ఇవాళ మన జీవన్ రెడ్డి అని కోర్టుకేం పోరు. కాబట్టి అవి కేవలం ఇంకో అర్హత వాళ్ళకి ఇవ్వడానికి. ఎందుకంటే పేపర్ కొంచెం తప్పు వచ్చింది, కొంచెం అది ఏ విధంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 చైర్మన్ తో మన ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ తో కూర్చున్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఈ డేట్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ చేతి క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం కూడా ఉన్నది అన్న అనుమానం మాకు కలుగుతూ ఉంది. రేపుకిన ఈసారిగిన క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, పేపర్ బయటకు వచ్చిందంటే నా కొడకల్లారా తోలు తీస్తాం. పేపర్ ఇంకా బయటకు వచ్చింది, అమ్ముడు పోయింది, పేపర్ పలాన్ దగ్గర బయటకు వచ్చినట్టే తోలు తీస్తాం. చిన్న చూడం పెద్ద చూడం పైనకెళ్ళి కింది దాకా అంతా చీరి ఆరేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వం పెద్దలను. కాబట్టి ఇందులో మాకు చాలా విషయాలు ఒకటి బయటకు వస్తుంది, మంచిగా బయటకు తీస్తే పెద్ద సమస్య కాదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని టీజీపీఎస్సీకి పనిచేయాలి. పేపర్ లీక్ కానీ చూడొద్దు. 1:100 ఖచ్చితంగా పిలిచి తీరాలి. అది మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చినట్టు కాదు, అర్హత ఇచ్చినట్టు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఖచ్చితంగా మీరు పెంచాలి. గ్రూప్ 4లో ఉన్న 118 ఖాళీలు అవి కూడా ఇవాళ వరకు మీరు 1:3 పిలిచారు. అందులో 118 పోస్టులు ఆపేది, అవి కూడా పిలవాలి. మెగా డిఎస్సి ఈరోజు మెగా డిఎస్సిలా మీరు 20,000 పోస్టులు నింపుతామని మీ మేనిఫెస్టోలు పెంచారు. మీరు దానికంటే అత్యధికంగా మీరు వెంటనే ప్రకటించాలి. ఈరోజు టెట్ రిజల్ట్ విడుదల తలతెత్తుకోగలేదు. నార్మలైజేషన్ లేకుండా ఎవరైనా టెట్ రిజల్ట్స్ విడుదల చేస్తారా అండి? అలా ఆంధ్రాలో ఏమో టెట్ నార్మలైజేషన్ తర్వాత విడుదల చేసారు. ఇలా నార్మలైజేషన్ లేకుండా టెట్ ఎట్లా విడుదల చేస్తారండి? అంటే దాంతో డిఎస్సి మెగా దాంట్లో కూడా డేట్ క్లాస్ కాకుండా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరు చదువుతో పాటు ఉద్యమాలు, కృష్ణ ఇందాక చెప్పినట్టుగా చదువుతో పాటు ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి. మీరు ఉద్యమాలు మర్చిపోయారు తెలంగాణ వచ్చిన తర్వాత. మన తెలంగాణ కదా అనుకుంటారు, కానీ ఇంటి దొంగను అంట ఊరు దాటక ముందే చంపాలంట. ఇంటి దొంగను ఊరు దాటక ముందే చంపాలి. కాబట్టి మన ఇల్లు కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనం పనిచేయాలని కోరుకుంటూ, ఇది కాళోజీ నారాయణరావు గారు చెప్పిన విషయం. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. వచ్చే రోజులలో కూడా మీకు అంతా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.